కాకినాడ పర్లోపేటలో నిర్మించిన టిట్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని కోరుతూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద లబ్ధిదారులు నిరసన చేపట్టారు. సోమవారం లబ్ధిదారులు తమకి గృహాలు కేటాయించాలని కోరుతూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పుస్తలు తాకట్టు పెట్టి అప్పులు చేసి లక్షల రూపాయలు కట్టినా ఇప్పటి వరకు తమకి గృహాలు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గృహాలు కేటాయించకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని అన్నారు. దీంతో తాము అద్దె ఇళ్లల్లో ఉంటూ ఇళ్లకు అద్దె కట్టలేకపోతున్నామని వాపోయారు. కాబట్టి తక్షణం తమకు గృహాలను కేటాయిస్తే అద్దె బాధ తప్పుతుందని వారు పేర్కొన్నారు. మేము రామకృష్ణారపేటలో ఉన్నామండి. మాకు ముందు టీడీపీ వాళ్ళు వచ్చి మాకు డబ్బులు తీసుకొని మాకు డికో హౌస్ ఇస్తామని చెప్పారు. మాకు ఆశ చూపించి డబ్బులు తీసుకొని మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చింది. మీరు వాళ్ళని అడగండి అంటున్నారు. మేము వాళ్ళని అడుగుతున్నాం. ఇప్పుడు మీరైనా మాకు సాయం పడతారు కదా అని అనుకుంటే ఎవరు సాయం పడట్లేదు. ఎవరికి వాళ్ళే మాకు మేము చేయలేం చేతులు ఎత్తేస్తున్నారు. కానీ మా టీడీపీ మీద నమ్మకం ఉంది కాబట్టి అందరూ చెప్పుకుంటున్నారు, కడుతున్నారు కాబట్టి ఇస్తారు అని. బ్యాంకు కట్టలేకపోతున్నాం అండి, డోకరాలు కట్టలేకపోతున్నాం, ఇంటద్దులు కట్టలేకపోతున్నాం, పిల్లలతో ఉన్నాం, ఎంత ఇబ్బందులు పడుతున్నాము. మా హౌస్లో మా ఇంటికి ఎంతమంది వచ్చాము అంతమంది మా ఇల్లు కావాలని అడుగుతున్నారు. దయించి మా వైపు నుంచి మా ఇల్లులు మాకు ఇచ్చేయండి సార్, మా ఆశ తీర్చండి సార్. నమస్తే అండి, నా పేరు పట్నాల మల్లికార్జునరావు. మాకు 2016లో ఈ టిక్కో హౌస్కి మేము తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము టిక్కో హౌస్కి మేము ఇల్లుకి పెట్టుకోవడం జరిగింది. అయితే పెట్టుకున్న వెంటనే మా చేత 25,000 రూపాయలు మా చేత కట్టించుకున్నారండి. 25,000తో పాటు మళ్ళీ ఎక్స్ట్రాగా 5,000 కూడా తీసుకున్నారు. మరి అది ఏ నిమిత్తం తీసుకున్నారో తెలియదు. కట్టమన్నారు, కట్టేసామండి. కట్టేసిన తర్వాత మళ్ళీ ఏమైందంటే మాకు ముందు అక్కడ మేమున్న ఏరియాలో మాకు ఏంటంటే ముందేమో 1,100 ఫ్లాట్లు, వెనకాలేమో 1,650 ఫ్లాట్లు ఇస్తామని చెప్పారండి. అయితే ముందు 1,150 ఫ్లాట్లు మన వైఎస్ఆర్ మన జగన్ గారు అందరికి ఇవ్వడం జరిగింది. మరి మాది ఎందుకు వెనకాల పెండింగ్ పెట్టేశారనేది మాకు తెలియదండి. మేము వాళ్ళతో పాటు సమానంగా మేము డబ్బులు కట్టేసి ఉన్నాము. మేము ఏంటంటే 75,000 తర్వాత ఇప్పుడు ఫస్ట్ 25,000 తీసాము. తర్వాత ఇమీడియట్లీ 75,000 రూపాయలు క్యాష్ కట్టమంటే ఇమీడియట్లీ మేము అప్పో చేసి కట్టేయడం జరిగింది. అయితే కట్టిన తర్వాత మాకు ఏమన్నారంటే మీకు ఇంకా 1 సంవత్సరంలో ఇచ్చేస్తామన్నారండి. తెలుగుదేశం గవర్నమెంట్ తర్వాత మళ్ళీ జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ జగన్ గారి గవర్నమెంట్ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. అయితే ఈ గవర్నమెంట్లు మారుతనే తప్ప మా ఫ్లాట్లు మా చేతికి ఇవ్వలేదండి. ఇంకాను మేమేంటంటే మళ్ళీ ఇప్పుడు ఈ లాస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే మాకు బ్యాంక్ లోన్లు కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు డబ్బు అంతా కడితేనే మీకు ఫ్లాట్ ల్యాండ్ వార్ చేస్తారంటే మేము అప్పుడు ఏం చేసామంటే మేము హడావిడిగా వెళ్ళి ముందు బ్యాంకులో మా చేత 60 సంతకాలు తీసుకున్నారండి. మరి ఒకవేళ ఇల్లు మాకు ఇస్తామనా లేకపోతే మీరు ఉంచేసుకుందామని తీసుకున్నారో మాకు తెలియదు. కానీ మొత్తం 60 సంతకాలు తీసుకుని మా పేరు మీద లోన్ చేశారండి. ఆ లోన్ చేసిన తర్వాత ఏమైంది, మీకు ఇంకేముంది 1 సంవత్సరంలో ఇచ్చేస్తామన్నారండి. మళ్ళీ గవర్నమెంట్ మారిపోయింది. మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్లోకి వచ్చాము. కానీ మాకు మా ఇల్లు మా చేతికి రాలేదండి. మా ఓ పక్కనేమో ముందు మేము కట్టిన 1,00,000 రూపాయలకి వడ్డీలు కట్టుకుంటున్నాము. మళ్ళీ ఇప్పుడు బ్యాంకు లోన్లు మాకు ఇచ్చిన ఈయనకి వీటికి కూడా మళ్ళీ వీటికి వడ్డీలు ఇంట్రెస్ట్లు కట్టమని చెప్పేసి బ్యాంకు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. ఏం చేయాలి, మాకు ఇల్లులు ఇస్తారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. మాకు ఎంతమంది బాధ్యతలు ఉన్నారండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు జస్ట్ 100-200 మంది, అక్కడ మేము 1,600 మంది ఉన్నామండి. మీ అందరూ కూడా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సోమలమ్మ అమ్మవారి 7వ వార్షికోత్సవ జాతర మహోత్సవం కాకినాడ జిల్లా జగ్గంపేట గవర్నమెంట్ హై స్కూల్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ 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 సోమాలమ్మ తల్లి అమ్మవారి సప్తమ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం అమ్మవారి మూల విరాట్కు పంచామృత అభిషేకాలు, విశిష్ట అలంకరణ, కుంకుమ పూజలు, అనంతరం అష్టోత్తర శత పౌర్ణమి మహాహోమం నిర్వహించారు. సాయంత్రం ఆలయ కమిటీ సభ్యులు, భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి, ముమ్మిడివరపు లలితబాబు ఆధ్వర్యంలో మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జాతర మహోత్సవంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ 9 శుక్రవారములు సోమలమ్మ అమ్మవారి ముడుపు పూజ చేసినచో కోరిన కోర్కెలు సిద్ధిస్తాయని అన్నారు.
జాతర మహోత్సవములు డీజే సౌండ్ బాక్సులతో, మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో, బాణాసంచా కాల్పులతో, గరగ నృత్యాల ప్రదర్శనతో, చండా వాయిద్యములు, కాళికా నృత్య ప్రదర్శనలు, గోవింద నృత్య ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు. 16వ తేదీ శుక్రవారం వేలాది మందికి మహా అన్న సమారాధన కార్యక్రమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ, జగ్గంపేట పంచాయతీ సెక్రటరీ శివ, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. चत्वारि पंच षट् सप्त अष्ट नव दश एकादश जय सोमारम तल्लिकी, जय सोमारम तल्लिकी, जय सोमारम तल्लिकी.